దీని మీద మీరు కమెంట్ చేయాలి. తిరుపతిరావు గారితో మాట్లాడి తిరిగి మీ దగ్గరికి వస్తాను. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం హరి గారు. ఎస్ సార్. సో ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నాం. నిన్న ఆచంటలో ఆయన మాట్లాడుతూ ఎల్లో వెనక ఎల్లో జెండా మీద పవన్ కళ్యాణ్ గారు మీ మిత్రులు, సో మీ భాగస్వాములు, సో ఎల్లో జెండా మీద ఆయన ఉన్నారు. ఎక్కడ కూడా జనసేనది అఫ్ కోర్స్ మీది ఉండట్లేదు. అయితే నేను ఒకటి సార్, మీరు ఎప్పుడు చెప్పేదే, నేను ఎప్పుడు అడిగేదే, కానీ నేను అడక్క తప్పదు. మీరు ఏదైనా కొత్తగా చెప్తే చెప్పండి. సో ఇవన్నీ మీరు గమనిస్తూనే ఉంటారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ ప్రస్తావన లేదు. అక్కడ ఎల్లో జెండా మీద పవన్ కళ్యాణ్ గారు వెలిశారు. వీటిని కూడా మీరు గమనిస్తున్నారో లేదో కూడా నేను అడగను. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి ప్లీజ్. హరి గారు, మా మిత్రపక్షం అని చెప్పేసి మీరే సంబోధించారు కాబట్టి ఏదైతే జనసేన పార్టీ, మేము గర్విస్తున్నాం. ఎందుకంటే మా మిత్రపక్ష అధినేత తెలుగుదేశం పార్టీ పతాకానికి చేరుకోగలిగాడు అనేసి అంటే మేము వీఆర్ ఇన్ రైట్ పాత్, వీఆర్ ఇన్ కరెక్ట్ వే. సరే, నిజంగా ఆ రకంగా ఇస్ ఇట్ రైట్ లైక్ యు సపోర్టింగ్ ఆయన పతాకం మీద కూర్చోబెట్టి కిందకు వెయిట్ అవుతున్నారు మీరు. చెప్పండి రైట్ చెప్పండి. అట్లా అంటే నేను అనేది పవన్ కళ్యాణ్, మీరు ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారు మాతో జట్టు కట్టేటప్పుడు మా తాలూకా టార్గెట్ ఏమని చెప్పాము, వారు గాని మేము గాని, రాబోయే 24 ఎన్నికలే మాకు టార్గెట్, ఆ ఎన్నికల్లో మేము విజయాన్ని సాధిస్తాము అని చెప్తే, ఆ రోజు కూడా ఇటు వైకాపా గాని అటు తెలుగుదేశం గాని మమ్మల్ని కొంతవరకు తక్కువ చేసే మాట్లాడాయి. వీళ్ళేం పవన్ కళ్యాణ్ ఆయనకు ఉన్నది 7%, వీళ్ళకు ఉన్నది <1%, వీళ్ళేం అధికారంలోకి వస్తారని చెప్పి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇవాళ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏదైతే మేము అవేళ మిత్రపక్షాలుగా ఇప్పటికీ మేము కొనసాగుతున్నాం, మా మిత్రపక్ష అధినేతను తీసుకెళ్లి రేపు అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పతాకం మీదే వేసుకున్నారు అనేసి అంటే దట్ ఈస్ గ్రేట్. అది నేను అదే ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నా. ఒకటోది. రెండోదండి, ఇంకోటి కుటుంబాలకు సంబంధించి కుటుంబంలో ఉన్న కొన్ని రోజులు అయితే మీది కూడా పెడతారేమో సార్ అంటున్నా, ఇద్దరితో పాటు. మాది పెట్టడానికి మేము పెడితే పెట్టాలి ఎవరిదే, కానీ మాది పెట్టే ఎవరు చేయలేదు. 10-5 ఇస్తారంట కదా. అది వేరే అంశం. ఇస్తా అటబాగట్టాల మీద నేను మాట్లాడలేను కదా తమ్ముడు. నేనేమంటానంటే, క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను డెఫినెట్ గా. అయితే ఒకవేళ వెళ్తే గనక, ఒకవేళ అంటున్నాను నేను ఎక్కడ వెళ్తామనేది ఇప్పటికి కూడా నా అధిష్టానం మాకు స్పష్టం చేయలేదు, ముందుగా చెప్తాను. ఒకపోతే ఈ కుటుంబాలకు సంబంధించి కూడా నేను మాట్లాడతాను. ఒక విషయం, కుటుంబంలో ఒక ఇద్దరు వ్యక్తులు అటు ఇటు పనిచేయడం అనేది సర్వసాధారణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల గారు కానీ, గతంలో తీసుకుంటే మా జిల్లా వరకు తీసుకుంటే ధర్మాన సోదరులు ఇద్దరు 2 పార్టీల్లో ఉండి, ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వాత కూడా ఆయన వైసీపీ గురుండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి. కరెక్టే తిరుపతి గారు, మీరు అన్నది కరెక్ట్. సర్వసాధారణంగా చాలా 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 సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇవన్నీ. బట్ జరుగుతున్న దాని వెనక ఎవరు అనేదే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చ. మీకు తెలుస్తూనే ఉంటుంది. బీటెక్ రవిని అనిల్ కుమార్ వెళ్ళి కలవడం, ఆ తర్వాత సీఎం రమేష్ గారి స్పెషల్ ఫ్లైట్ లో వీళ్ళు ఇక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనిస్తుంటారు దీని వెనక ఎవరున్నారనేది. అయితే ఇది ఇంకోటి కూడా గమనించాలి మీరు. బీజేపీ కోసం మొన్నటి వరకు అరులు చాచిన చంద్రబాబు నాయుడు వైఖరిలో మెల్లగా మార్పు వస్తోంది. అటు కాంగ్రెస్ తో ఆయన దగ్గరగా ఉన్నారు, అటు నుంచి కూడా నరుక్కొస్తున్నారు అనేది కూడా బీజేపీ గమనిస్తుందా లేదా అనేది, దీనికి కూడా మీరు కమెంట్ చేస్తారా? యూ విల్ స్కిప్ దిస్ ఆన్సర్. డెఫినెట్ గా నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి. ఒకటి, మీరు ఇవాళ చెప్పినటువంటి కాంటెక్స్ట్ మాకు ఇవాళ కొత్త కాదు హరి గారు. గత తెలంగాణ ఎన్నికల నుండి జరుగుతున్నదే కాబట్టి ఆయన అటు వెళ్ళారు. మేమైతే అఫీషియల్ గా లేదు కాబట్టి మేము తెలుగుదేశం గురించి ఏదైనా మాట్లాడడానికి ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్పారు సార్. ఇప్పుడైనా మీకు క్లారిటీ ఉందని చెప్తున్నారు కదా, ఇప్పుడన్నా మరి మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా, మేము వాళ్ళతో వెళ్తున్నామా లేదా అనేది. కాంగ్రెస్ తో ఉందనేది కొత్త కాదు, ఆయనతోటి చేతులు కలిపారనేది కొత్త కాదు, ఇది చరిత్ర చెప్తోంది అంటున్నారు కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏం ఆపుతోంది చెప్పడానికి? మీకు ప్రశ్న జవాబు చెప్తాను. మేము మా మిత్రపక్షం ఖచ్చితంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అనేసి అంటే మా అధినాయకత్వానికి ఒక సద్భావన ఉంది. ఎందుకంటే ఆయన
2014 19 విడిచిపెట్టేసేయండి. 14లో వారు బేషరతుగా పార్టీ పెట్టిన వెంటనే మాకు సపోర్ట్ చేస్తామని వచ్చారు, తెలుగుదేశం సపోర్ట్ చేస్తామని రాలా. మేము చెప్పాం సార్ తెలుగుదేశం సపోర్ట్ చేయమని చెప్పేసి మా అధినాయకత్వం చెప్పింది. ఆ నేపథ్యంలో మేము కలిసి వెళ్ళాం. సో అటువంటి సందర్భంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరికతో ఉన్నటువంటి కార్యకర్తలం. కాబట్టి ఆ సందర్భంలో ఆయన మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన మీద మాకు సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఇవాళ ఒకసారి ఆలోచన చేసినట్లయితే మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా అధినాయకత్వంతో ముగ్గురం కలిసి వెళ్తామనే మాట మాట్లాడుంటారు అని చెప్పేసి వినబడుతున్నటువంటి వార్తల ఆధారంగా చెప్తున్నా. మరి ఇంత కాన్ఫిడెన్స్ మాకు పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నప్పటికీ మేము ఇప్పటి వరకు పొత్తుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వలేకుండా ఉండడానికి కారణం అయితే గనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీరు చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా మా అధినాయకత్వం ఉందని చెప్పే మాకు ఒక విశ్వాసం ఉంది. అసలు పనిచేస్తుంటే అయిపోయేది, జనసేనాన్నే బీజేపీ అధ్యక్షులుగా చేస్తుంటే అయిపోయేదేమో. ఎస్ చెప్పండి. మీకు హరి గారు మీకు గుర్తుందో లేదో మా అమిత్ షా గారు ఏదైతే 14 ఎన్నికల తర్వాత జనసేన అనే పార్టీలోకి ఆహ్వానించి పార్టీని మెర్చేయమని చెప్పేసి అడిగారు అన్నటువంటి వార్తలు కూడా మీకు గుర్తు చేస్తున్నా నేను. మేము మాతో ఉన్న వాళ్ళు ఎవరు చెడిపోకూడదని మేము ఆలోచిస్తాం. మరి ఇక్కడ జరుగుతున్నది అదే కదా, మీరు వాళ్ళతో వెళ్తే చెడిపోతారు. ఇక్కడ జరుగుతున్నది అదే కదా సార్, ఇక్కడ జరుగుతున్నది అదే కదా. ఎస్ ప్రసాద్ గారు.